తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐటీ మీడియా. సో ఇది జనరల్గా సమ్మర్ సీజన్ వచ్చినట్లే కళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ కళ్ళు తీసుకోవడం వల్ల చాలా రకాల ఇబ్బందులే ఉంటాయి, కానీ కొత్త రకమైన ఒక వైరస్ వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇది వెస్ట్ బెంగాల్లో 2 కేసులు వచ్చాయి, మరణాలు కూడా జరిగాయని చెప్తూ ఉన్నారు. ఇది ఏంటి, ఎందువల్ల వచ్చిందంటే నిపా వైరస్. ఈ నిపా వైరస్ అనేది చాలా డేంజరు. సో ఇక్కడ వచ్చే అవకాశం ఉందా? నిపా వైరస్ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, లక్షణాలు ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు, ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. అంటే కళ్ళు తాగాలంటే ఇప్పుడు ఏమైనా దాన్ని టెస్ట్ చేసుకొని తీసుకోవాలా? అంటే కళ్ళు తాగడం గురించి మన తెలంగాణలో ఇంతకుముందు దాని మీద మెదడు మీద ఇబ్బంది, దాంట్లో అది కల్తీ. అంటే కళ్ళు అన్నది నిజంగా తెలంగాణలో ఎక్కువ మంది తీసుకుంటారు. దానిలో కల్తీ ఏదో నాల్ప్రోజం లాంటి కలిపి ఇలాంటి చిన్నపిల్లల్లో కూడా దగ్గర చిన్న వయసులో దాని కాదు, అది వేరే విషయం. ఇప్పుడు ఇక్కడ మీరు మనం మాట్లాడుకున్న వెస్ట్ బెంగాల్లో నిఫా వైరస్ రావడానికి ఒక కారణం ఏమిటంటే డేట్ పామ్ సాప్ అని వాళ్ళు అక్కడ ఒక రకమైన పదార్థం తాగుతారు, జ్యూస్, ఖర్జూరం జ్యూస్. అది ఖర్జూరం కళ్ళు, ఖర్జూరం చెట్టు ఉంది కదా, ఆ పైన మొదలకి వెళ్ళి అక్కడ నుంచి ఈ కుండను గట్టి మనం ఏదైతే తాటికలు తీసినట్టుగానే అక్కడ నుంచి తీస్తారు. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ఉన్నాయి అట్లాంటివి. అయితే ఇప్పుడు అక్కడ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే అక్కడ ఏ కారణం వల్ల వచ్చిందో కానీ 2 నర్సెస్కి వెస్ట్ బెంగాల్లో ఈ నిపా వైరస్ వచ్చింది. ఎప్పుడు డిసెంబర్ ఎండింగ్లో వస్తే జనవరి కల్లా ప్రమాదమై ఒక పేషెంట్ అయితే ఇంకా కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఒక పేషెంట్ అయితే కొంచెం రికవర్ అవుతున్నారు. ఈ వ్యాధి కొత్తదేం కాదు, 1998లోనే మలేషియాలో మొట్టమొదటిసారి ఈ వ్యాధి. అంటే ఏమిటి లక్షణాలు? జ్వరం వచ్చి, తలనొప్పి వచ్చి, ఫిట్స్ వచ్చి, స్పృహ లేకుండా ఉంటే అక్కడ మలేషియాలో టెస్టులు చేసి బ్లడ్ టెస్ట్కి పంపించి వెలులో నుంచి నీరు ఏదైతే సిఎస్ఎఫ్ అంటారని టెస్ట్కి పంపిస్తే దాంట్లో వచ్చిన వైరస్ని బట్టి వాళ్ళు పరిశోధన చేయగా దాని పేరు నిపా వైరస్ అని పేరు పెట్టారు. ఎందుకు? నిపా రివర్ విలేజ్ అని ఒకటి ఉంది అక్కడ మలేషియాలో, దాని మీద అక్కడ వచ్చిన పేషెంట్లు కాబట్టి నిపా వైరస్ అని. ఇంకప్పటి నుంచి కూడా అదే పేరు. జనరల్గా ఇది ఏషియా ఖండంలో ఎక్కువ మంది ఉంది. ఇక్కడ మలేషియా కానీ, సింగపూర్ కానీ, ఇండియా కానీ, కొన్నింటిలో. ఇండియాలో ముఖ్యంగా 2024, 2025 ఆఖరులో ఇప్పుడు వచ్చి 2024లో అయితే అసలు పెద్ద ఆల్మోస్ట్ ఎపిడమిక్ వచ్చింది కేరళలో. ఈ సంవత్సరం అదృష్టవశాత్తు ఇంతవరకు కేరళలో కేసులు నమోదు కాలేదు. మీరు ఒక మాట అడిగారు, ఎందుకు మరి ఇప్పుడు మనం ఇంత వర్రీ అవుతున్నామని. ఎందుకు వర్రీ అవుతున్నామంటే వెస్ట్ బెంగాల్ ఎంతో దూరాన ప్రాంతమైన 2 ముఖ్యమైన కారణాల వల్ల మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఒకటి, అది చాలా ప్రమాదమైంది. ఎవరికైనా కానీ లక్షణాలు కానీ వచ్చినట్టయితే, లక్షణాలు దాని తాలూకు ఇబ్బందులు మాట్లాడుకుందాం, 45 నుంచి 70% మరణాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ముందు దాన్ని దృష్టి పెట్టడం, దాన్ని గ్రహించడం, డయాగ్నోజ్ చేయడం అంత ముఖ్యం. సరే కదా. ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉందండి, వెస్ట్ బెంగాల్లో దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్లు అంటే ప్రజల తాలూకా కదలికలు ఎక్కువ ఉంటాయి. పక్కన ఉన్న పొరుగు దేశం అనుకోండి, పక్కనే అసలు సరిహద్దు, కామన్ సరిహద్దు బంగ్లాదేశ్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి దగ్గరలో. అదే కాకుండా ఈ నెల 7వ తారీఖు నుంచి క్రికెట్ వరల్డ్ కప్ 2020 స్టార్ట్ అవబోతుంది. అదే కొన్ని మ్యాచ్లు ఎక్కడ కలకటాలో కూడా ఉన్నాయి. అదే కాకుండా దానికోసం వెళ్ళేదానికి ప్రజలు రాకపోకలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇవన్నిటి వల్ల కూడా ఈ ప్రమాదం మిగతా ప్రాంతాలకి పెరిగేటువంటి, వ్యాప్తి చెందేటువంటి అవకాశం అయితే ఉన్నది అని అయితే ఉంది. ఇది రావడము ఏదైనా కంటామినేషన్ వల్ల వస్తుందా? దానికి 4 కారణాలు. ఒకటి, ఈ బ్యాట్స్ జంతువుల నుంచి జంతువులకి, ఫ్రూట్ బ్యాట్స్ అంటారండి. ఫ్రూట్ల మీద వాలి దాన్ని తినడం వల్ల అక్కడికి కలుషితం చేసేది. రెండోది, ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫెక్ట్ అయ్యే కారణాలు ఏదైనా ఉంటే దాని నుంచి ఇంకొకరికి రావడం. ఎట్లా ఇప్పుడు వాళ్ళకు ఉండేటువంటి చెమట నుంచి కానీ, లేకపోతే ముంబై నుంచి కానీ వాళ్ళు ఇన్ఫెక్ట్ అయి ఉండాలి ముందు. వాళ్ళు ఎందుకు ఇన్ఫెక్ట్ అవుతారంటే, ఒక మనిషిని ఎవరికైతే ఇబ్బంది ఉన్న వాళ్ళ మాటకి వెస్ట్ బెంగాల్ ఇద్దరికైతే అలా వచ్చింది. ఎవరికైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి అటెండ్ అయినప్పుడు వీళ్ళకి వచ్చింది. అదే కాక ఇంకో మనిషికి ఇన్ఫెక్షన్ వచ్చింది దానికి దగ్గర వెళ్ళిన కానీ, వాళ్ళ తాలూకు మూత్రం, మలం ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు దాని వలన కానీ, ఏదైతే మలేషియా దేశంలో అయితే ఈ పందుల పెంపకం అక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అది సరిగ్గా వండనటువంటి మాంసం అది కానీ తీసుకున్నా కూడా
దీనివల్ల కూడా ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఒకసారి వచ్చిందంటే స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఎక్కువ, ఇది చాలా ప్రమాదం. కేరళలో చాలా మరణాలు జరిగాయి 2024. ఇది మెయిన్గా ప్రాబ్లం వల్ల ఏమిటి, ఈ రోజు కూడా దానికి ఇది అని ఒక వ్యాక్సిన్ కానీ కోవిడ్ లాగా కానీ లేకపోతే ఈ మందు వస్తే తగ్గడం అనేది లేదు. అంటే ఏదో కొన్ని మందులు, కొంతమంది రెమెడిసివిర్ అని లేకపోతే ఇవన్నీ యాంటీవైరల్ మందులు ట్రై చేస్తున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు ఒక చిన్న వ్యాక్సిన్ కూడా మొదలు పెట్టారు. అయినా కానీ ఈ రోజు కూడా ఈ మందు ఇస్తే తగ్గిపోతుందని లేదు. ఎంతవరకు అంటే దీని గురించి ఒక పెద్ద సినిమా వచ్చింది, హాలీవుడ్ సినిమా 2011లో. అంటే ఏది, నిపా వైరస్ మీదే, కంటేజియన్ దాని సినిమా పేరు. అంటే ఎంత ప్రమాదం అనేది అని దాని గురించి సినిమా తీశారు అసలు హాలీవుడ్. ఈ హ్యూమన్ టు హ్యూమన్ రావాలంటే ఏదన్నా సర్ఫేస్ మీద ఉంటే అది టచ్ అవుతుంది. అంటే ఏదన్నా కానీ ఇప్పుడు మాటకి వాళ్ళతో ఆలాజలం కానీ లేకపోతే చెమట కానీ లేకపోతే ఇప్పుడు మలమూత్రాలు విసర్జన దానిలో కానీ కంటామినేషన్ ఉండేటైతే ఇంకోటికి వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంది. లక్షణాలు చూసుకుంటే జ్వరము, గొంతు నొప్పి, తలనొప్పి, లేకపోతే కండరాల నొప్పులు, ఫిట్స్ లాగా రావడం, ఏదైనా కారణం వల్ల కానీ ఎక్కువ ప్రాబ్లం వస్తే ఎన్సెఫలైటిస్ పిక్చరంట బ్రెయిన్లో. అంటే ఏమిటి, బ్రెయిన్లో మెదడు వాపు సడన్గా, దానివల్ల అదే నెమ్మది స్పృహ కోల్పోవడం, వెంటిలేటర్ మీదకి వెళ్ళడం కూడా జరుగుతుంది ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పేషెంట్ల మాదిరి. ఇంకా కొంతమందికి ఏమిటంటే రెస్పిరేటరీ ప్రాబ్లం, అంటే గాలి తీసుకోవడం ఫస్ట్ ఎంటర్ అవ్వడం అనేది రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైతే గాలి తీసుకునే ఏరియా నుంచి వెళ్తుంది, వెళ్ళి గొంతుకు లోపల ఈ ఒక కణాలు ఉంటాయి, బ్రాంకెల్ కణాలు, అక్కడ తిష్ట వేసి దానికి పెరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా 2 రకాల పద్ధతులు, ఒకటి డైరెక్ట్ కాంటాక్ట్ మెదడులోకి వెళ్ళొచ్చు, రెండోది అది రక్తనాళాలు చాలా ఇబ్బందికి మొదలుపెట్టి రక్తనాళాల లోపల ఉండే పొరని ఎండోథీలియం అంటారు. అది డ్యామేజ్ చేసి నెమ్మదిగా థ్రాంబోటిక్ చేంజెస్ అని, అంటే ఏమిటి, దాని నుంచి రక్త ప్రసరణ అనేది నెమ్మది అయిపోతుంది. దానివల్ల స్ట్రోక్ లాగా మారి వచ్చే ప్రాబ్లం ఉంది. ఇందా చెప్పుకున్నటువంటి లక్షణాలు ఏదైతే ఉందో, మనం చెప్పుకున్న న్యూరోసర్జన్గా మెదడుకు సంబంధించిన లక్షణాలు చెప్పుకుంటూ ఉంటే తలనొప్పి, వాంతులు, ఫిట్స్, ఇవే కాకుండా ఇవి కొంతమందికి ఏమిటంటే సడన్గా ఈ మెనింజెస్మ్ అని అంటారు, మెడ నొప్పి, ఒక ముగ్గురులో 4 కూడా వస్తుంది. అదే కాకుండా సడన్గా ఒక జర్క్ లాగా రావడం వాళ్ళకి, మైక్రోనిక్ జర్క్స్ అని, ఫిట్స్ లాగా అనిపిస్తుంది. కొంతమంది దాంతో కింద పడిపోవడం లాగా కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ని ప్రాంతాల మీద దాని ప్రభావం. పోనీ అదృష్టవశాత్తు ఇబ్బంది వచ్చింది, దాంతో రికవర్ అయిపోయాడు. కానీ నరాల బ్రెయిన్ మీద వచ్చిన మార్పులు ఎంత ప్రమాదం ఉంటుందో, లేట్ ఆన్సెట్ ఎన్సెఫలైటిస్ అంటే ఇప్పుడు వచ్చింది తగ్గిపోయింది సరే, మళ్ళీ కొన్నాళ్ళు 1 సంవత్సరాల తర్వాత, నెల తర్వాత కూడా రావచ్చు. లేదు కొంతమందికి రిలాప్సింగ్ అంటే ఎన్సెఫలైటిస్ వచ్చి తగ్గి మళ్ళీ రావచ్చు. లేదు ఎక్కడైనా బ్రెయిన్ స్టెమ్ అని ఉంటుంది, ముఖ్యమైన కేంద్రం. అంటే ఏమిటి, గాలి తీసుకోవడానికి, గుండె కొట్టుకోవడానికి, స్పృహలో ఉండడానికి కంట్రోల్ చేసేటువంటి ముఖ్య కేంద్రం కూడా దాని ప్రభావం రావాల. ఏదైతే పల్స్ కొట్టుకోవడం చాలా ఎక్కువ రావడం, బీపీ చాలా ఎక్కువ రావడం. ఈ బ్రెయిన్ స్టెమ్లో కొన్ని నరాలు ఉంటాయి, బ్రెయిన్లో 12 జతల నరాలు ఉంటాయి, కుడి పక్క 12, ఎడం పక్క 12. వీటి తాలూకు ఇన్వాల్వ్మెంట్ వల్ల కన్ను కాదలిపోవడం కానీ, గొంతుకు మింగడంలో ప్రాబ్లం కానీ, మాటలో తేడా రావడం కానీ, ఇలాంటి ఇబ్బందులు కూడా వచ్చేదానికి అవకాశం కూడా ఉంది. ఇంకా లాంగ్ టర్మ్ చూస్తే మానసికంగా ఏదైనా యాంగ్జైటీ, డిప్రెషన్, అలిసిపోవడం లాగా ఉండడం, ఎగ్జాషన్, ఇలాంటి లక్షణాలు కూడా రావచ్చు. మొత్తం మీద ఏమిటంటే దీనికి పరీక్షా విధానాలు అంటూ పెద్ద లేవు. ఈ వెస్ట్ బెంగాల్లో చేసిన 2 పరీక్షలు, ఆర్టీపీసీఆర్ ఏదైతే కోవిడ్ టైంలో చేసింది, ఎలైజా టెస్ట్ ద్వారా నిపా వైరస్ అని మన ఏదైతే పూణేలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వాళ్ళు దాన్ని నిర్ధారణ చేశారు. ఒక చిన్న టెస్ట్ ఏమిటంటే ఎంఆర్ఐ కానీ మనం ఎవరికన్నా కానీ మరీ సీరియస్గా ఉన్న వాళ్ళకి చేయగలిగితే చిన్న డాట్స్ లాంటివి బ్రెయిన్ అంతా కూడా పైన ఉండేటువంటి మెదడు పైన ఏదైతే ఉందో కార్టెక్స్ అంటాం, గ్రే మ్యాటర్ కానీ లోపల ఉండే వెయిట్ మ్యాటర్లో కానీ ఇవి వచ్చి ఆ చిన్న డాట్స్ అంటూ కనబడుతూ ఉంటాయి. ఇది చాలా డయాగ్నోస్టిక్ విషయం. అది ఒక చిన్న మాట ఏమిటి, ఇప్పుడు మన బంగ్లాదేశ్లో వచ్చిన పద్ధతి అని అంటున్నాం, మలేషియాలో ఒక పద్ధతి ఉంది. మలేషియా, ఇది అందరూ గమనించాల్సినది ఏంటంటే మలేషియాలో వచ్చిన దానిని NIVMY అంటారు, వైరస్ పేరు. అది ఎలా ఉంటుందంటే దాని వలన ఎన్సెఫలైటిస్ రావడానికి ఎక్కువ అవకాశం. అంటే ఏమిటి, మెదడు వాపు. రెండవది ఏమిటి, రెస్పిరేటరీ. బంగ్లాదేశ్లో వచ్చిన దాన్ని NIVBD అంటారు. దానివల్ల గాలి తీసుకోవడం ఇబ్బంది ఎక్కువ రావడం. ఏదైతేనేమో మీరు అడగొచ్చు, మనకు వెస్ట్ బెంగాల్లో కానీ కేరళలో ఎన్నిసార్లు వచ్చింది, ఇది ఎందుకు ఇంతమంది రిపీటెడ్గా కేరళలో ఎందుకు వస్తుంది? ఎందుకంటే కేరళ ట్రాపికల్ ప్రాంతం, అంటే బాగా వర్షం పడుతుంది. ఈ మధ్యకాలంలో అక్కడ అరణ్యాలను కట్ చేసిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నుంచి ఎనిమల్స్, జంతువులు డైరెక్ట్ గా మనిషి దగ్గరలో కొన్ని సరిహద్దులు లేవు. ఇప్పుడు ఎలా దూరం అయిపోయింది.
ఇప్పుడు అక్కడెక్కడో ఉండే జంతువులు సడన్గా ఊర్లో నుంచి రావడం, దాని నుంచి ఉండే వైరస్ మనుషుల మీద సాగడం, దానివల్ల ఇన్ఫెక్షన్ రావడం కూడా జరుగుతుంది. అందువల్ల ఏదైతే హ్యాబిటాట్ అది మనిషి ఎక్కడైతే ఉండాలో మనిషి ఆ ఇంటి దగ్గర ఉండాలి, జంతువులు అయితే వాళ్ళు అరణ్యంలో ఎక్కడో ఉండాలి. ఇప్పుడు జంతువులు అక్కడి నుంచి వచ్చి ఊరి మీద పడితే ఏమవుతుంది? సో దానికే ఎనిమల్ మ్యాన్ కాన్ఫ్లిక్ట్ అంటారు. కేరళ ఒకసారి కేరళలో ఆ మధ్యనే ఈ ఏనుగులన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళి మనుషులను దండయాత్ర చేసి గ్రామాలను నాశనం చేసి, ఎందుకంటే అది ఆ హ్యాబిటాట్ వాళ్ళు ఉండే ప్రాంతాన్ని చెట్లు అన్ని నరికేయడం. అందువల్ల చాలా ఎక్కువ శాతం ఆ కేరళలో వస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా మొదలైంది. ఇదంతా కూడా ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది ముఖ్యం. ఎవరికైనా వచ్చింది అనుకోండి, దానికి సేమ్ కోవిడ్ టైంలో లాగా చేతులు శుభ్రంగా ఉంచుకోవడం కానీ, హ్యాండ్ వాషింగ్ కానీ, మాస్క్ ధరించడం కానీ, అవసరమైతే పీపీఈ కానీ, అంటే సాధ్యమైనంత వరకు ఆ వ్యక్తుల దగ్గరికి ఏంటంటే తప్పని వాళ్ళు తప్ప. ఇప్పుడు హెల్త్ కేర్ వర్కర్స్కి తప్పని పరిస్థితి. కోవిడ్ టైంలో కూడా అదే, ఎంతోమంది డాక్టర్లు కూడా మరణించారు. అలాగే పాపం 2 నర్సులు కూడా వాళ్ళకి వచ్చింది. ముందు జాగ్రత్త అంటే ఇలాంటి ఇప్పుడు జ్వరంతో వచ్చింది, జ్వరం అనేది తగ్గటం లేదు, ఇంకా లేదు అనుమానం, ఒక ఆ ప్రాంతం వాళ్ళ నుంచి వచ్చారు, ఎవరు ఈ మధ్యకాలంలో అక్కడ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ వచ్చారు ఉదాహరణకి, లేకపోతే ఆంధ్ర వెళ్ళారు, ఆ కాంటాక్ట్ వాళ్ళని ట్రేసింగ్. అలాగే కాక వెస్ట్ బెంగాల్ దగ్గర 200 మందికి పరీక్షలు చేశారు. అదృష్టవశాత్తు ఇప్పుడు ఉన్నది 2 పాజిటివ్. సో మిగతా వాళ్ళు రాకూడదని కోరుకుంటాం, కానీ ఆ కాంటాక్ట్ ట్రేసింగ్ అంటాం. అది కానీ వాళ్ళకి పాజిటివ్ వచ్చింది, వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం, వాళ్ళకి ముందు జాగ్రత్తగా మందులు ఇవ్వడం. ఎందుకు ఏం చేసినా కానీ జాగ్రత్తలు లక్షణాలు వస్తే దానికోసం బ్రెయిన్ మీద వెంటిలేటర్ మీద ఉన్నాడు అనుకోండి, బ్రెయిన్లో వాపు తగ్గడానికి మందులు ఇవ్వడం, ఫిట్స్ తగ్గడానికి మందులు ఇవ్వడం, ఏదన్నా ఈ నరాలు సరిగ్గా పనిచేయకపోతే మందులు తప్ప. కోవిడ్ లాగా ఈ వ్యాక్సిన్ మందిస్తే అమృతంలాగా పనిచేసేస్తుంది అన్నది లేదు. కాబట్టి ఇది ఇంకా ప్రాబ్లం అనేది చాలా. ఈ రోజు కూడా దానికోసం వ్యాక్సిన్ ఒకటే ఏమిటంటే ఇది ప్రపంచంతో దాని ఇబ్బంది లేదు. సో ప్రపంచంలో మిగతా దేశాలకు దాని గురించి ఎందుకంటే అంత భయపడడానికి. అందువల్ల ఏంటంటే ఏషియా ఖండం ఈ ప్రాంతంలోనే ఎక్కువగా వస్తుంది, సింగపూర్ కానీ, ఇండియా కానీ, లేకపోతే మలేషియా కానీ ఇక్కడ. కాబట్టి అందరూ కూడా ఈ ప్రాంతంలో నన్ను బట్టి ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చే సమయం అయితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా చేశారు, కానీ ఇంకా దాన్ని వాడకంలోకి రాలేదు. ఈ ఇప్పుడు వస్తే ట్రీట్మెంట్ మెదడువాపు ఇచ్చే రెస్పిరేటర్ గాలి తీసుకోవడానికి ఇబ్బంది అనుకోండి, వెంటిలేటర్. మెదడువాపు వచ్చిందంటే మెదడువాపు తగ్గడానికి కానీ, ఫిట్స్ అంటే ఫిట్స్ తగ్గడానికి కానీ, ఇప్పుడు కంటి నరాలు సరిగ్గా పని చేయకపోతే అదే కానీ పెరాలసిస్ లాగా రావచ్చు. కొంతమంది కాలు చేయి పని చేయకపోవచ్చు, ఒకసారి కొన్నాళ్ళ పాటు కాలు చేయి పని చేయకపోవచ్చు. అంటే ఈ మెదడు మీద వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రమాదమే. ఇప్పుడు ఆ నిపా వైరస్ వస్తుందో రాదో అదంతా పక్కన పెడితే, ఎప్పుడు మీరు చెప్పిన మా పద్ధతులు పాటించాలి, అంటే హైజీన్ మెయింటైన్ చేయాలి. ఇంకా చిన్న రిస్క్ ఇప్పుడు ఎక్కువ ఎందుకు కాబోతుందంటే, ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు ఆ మ్యాచ్లకి ఎక్కడి నుంచి వెళ్తారు, హైదరాబాద్ నుంచి వెళ్తారని కాకపోయినా ఒకసారి ఒక మనిషి నుంచి వచ్చింది ఇంకో దగ్గర రావడానికి ఆస్కారం. ఇప్పుడు కోవిడ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎక్కడో కేరళలో మొదలైంది, ప్రపంచం అంతా కూడా అయిపోయిందిగా, హైదరాబాద్ అట్లీస్ట్ ఇండియా అంతా కూడా స్ప్రెడ్ అయింది కదా. ఒకటే అదృష్టం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షా పద్ధతులు బట్టి, ఉన్న సమాచారాన్ని బట్టి ఇది కోవిడ్ అంత ప్రమాదకారి కాదు అని. కాకపోతే వచ్చిందంటే మాత్రం రిస్క్ దానికంటే ఎక్కువ ఉంది. అంటే మరి 40 నుంచి 70% మరణం అంటే చాలా ఎక్కువ కదా. మరి ఇన్ని రోజులు పడుతుంది. ఆ వెస్ట్ బెంగాల్ 2 కూడా రికవర్ కాలేదు, హాస్పిటల్ అప్పటి నుంచి ఉన్నారు వాళ్ళు ఇంకా. సో మనం వాళ్ళు కూడా రికవర్ కావాలని కోరుకున్నాం. అదృష్టవశాత్తు మరణాలు ఏం జరగలేదు, ఎందుకంటే అవగాహన పెరిగింది ముందు కన్నా. అందువల్ల కొంచెం తొందరగా డయాగ్నోసిస్ అన్నది ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎంఆర్ఐ కూడా వచ్చి దానికి బట్టి ఏమైనా అవసరమైతే మందులు కూడా ఇస్తున్నారు. సో అవగాహన కోసం మనం ఈ రోజు మనం ఈ కార్యక్రమం హైజీన్ అనేది ఎప్పటికీ మెయింటైన్ చేయాలి, ఎప్పుడు అవసరం. ఇప్పుడు నిపా వచ్చినా రాకపోయినా, కోవిడ్ ఇంకోసారి రాకపోయినా, భోజనం తీసుకునే ముందు సరిగ్గా శుభ్రం చేయడం, ఏదైతే 10 మాసం అనుకోండి, ఎవరిష్టం వాళ్ళకి సేవించవచ్చు, దాన్ని సరిగ్గా ఉడకకుండా చేయకూడదు. ఎవరైనా దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి ఎందుకు డాక్టర్ తాలూకా పర్యవేక్షణ దగ్గర తొందరగా తీసుకెళ్ళాలి, వారికి ఇచ్చిన మందులను బట్టి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. ఈ డేట్ ప్యామ్స్ యాప్ అనేది అసలు చాలా మంది వెస్ట్ బెంగాల్లో ఉన్న బంగ్లాదేశ్లో తీసుకుంటారట. చాలా న్యూట్రిషన్ ఫుడ్, దానిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే తాగడం అన్నది మనం ఏదైతే కల్లో మీరు చెప్పినట్టుగా దానిలో కానీ రాగా దానికి ఫిల్టర్ చేయకుండా, దాన్ని బాయిల్ చేయకుండా తీసుకుంటేనే దాని మీద ఈ వైరస్ అన్నది ఆల్రెడీ ఈ ఫ్రూట్ బ్యాట్ అనేది స్ప్రెడ్ అయ్యి ఇబ్బంది వచ్చేదానికి. ఖర్జూరం కళ్ళులో ఎందుకు, ఈత కళ్ళులో కూడా వస్తుంది, తాటి కళ్ళులో ఏదైనా బ్యాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఈ ఫ్రూట్ బ్యాట్స్ ముఖ్యంగా ఈ డేట్ ప్యామ్స్ యాప్ మీద దృష్టి పెట్టారు. ఈ ఈత కళ్ళు ఏదైతే తాటికల్లు మన వైపు సేవిస్తారు, దాంట్లో ఈ ప్రమాదం వచ్చింది ఇంతవరకు దాఖలాలు లేవు. రాకూడదు అంటే మనం ఏదో కళ్ళు సేవించడం మంచిదని కాదు, కొంతవరకు తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేస్తారు. తెలంగాణలో చాలా ఎక్కువ మంది జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా కానీ, అక్కడ కూడా హైజీన్ మెయింటైన్ చేయాలి. అవును.
ఎస్, ఏదైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నా ఇంటికి ఏం తెచ్చుకున్నా తినే ఆహారాలు వాటిని ఫుల్గా శుభ్రంగా ఉండాలి, దాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి. తర్వాత ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా దాన్ని వాడకుండా వదిలేయాలి. అవును. ఇప్పుడు మీరు పెరట్లో చెట్టు ఉంది, జామ చెట్టే ఉంది అనుకోండి, దానికి ఏదైనా చేసినట్టయితే పాతకాలంలో ఏంటంటే ఈ పక్షి ముట్టుకునేది అయితే చాలా రుచిగా ఉంటుంది, ప్రజలు ఒక అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అలాంటి వాటికి ఇబ్బందులు వస్తున్నప్పుడు దాన్ని వదిలేయటమే మంచిది, ఇంకో మంచి పని తీసుకోవడం బెటర్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. నిపా వైరసే కాదు, రకరకాల వైరస్లు అనేవి వస్తూనే ఉంటాయి. అయితే మనం హైజీన్ మెయింటైన్ చేయాలి, ఇమ్యూనిటీని ఎప్పుడు బూస్ట్ చేసుకొని, ఇమ్యూనిటీ బూస్ట్ ఉండాలి. మనం చాలా స్ట్రాంగ్గా ఉంటే ఇలాంటివి ఏం వచ్చినా కూడా దాన్ని చేయడానికి ఆస్కారం ఉంది. లక్షణాలు కనిపిస్తే కనుక వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. హెడేక్ వస్తుందన్నా, వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా, బ్రెత్లెస్నెస్ జ్వరమే వచ్చింది అనుకోండి, జ్వరం అన్నది ఒక ఆల్టర్నేటివ్. ఇది కూడా సింపుల్. ఇప్పుడు మనకి ఈ సమయంలో జ్వరం వచ్చింది అనుకోండి, అన్ని జ్వరాలు నిపా వైరస్ అని భయపెట్టను. ఒక ప్రాబ్లం మాత్రం కావచ్చు సుమా. ఇప్పుడు ఆ రోజులు మరి కేరళలో ఎందుకు వచ్చి ఈ సంవత్సరం ఎందుకు రాలేదని కాదు కదా, ఇప్పుడు ఎక్కడైనా వచ్చేదానికి ఆస్కారం అవుతాయి. అయితే భారతదేశంలో ఈ 2 రాష్ట్రాలు ఎక్కువగా వచ్చాయి, అందుకని మనం వాళ్ళ గురించి చెప్పుకుంటాం. ఫాలో అవ్వాలి డాక్టర్ గారు. అవేర్నెస్ ఉండాలి అందరికీ. ధన్యవాదాలు. నమస్తే.